నిజం చెప్పాలంటే మీరు అందరూ నన్ను రౌండప్ చేసి మరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారబ్బా. ఎక్కడో 37 ఎపిసోడ్ దగ్గర ఆపేశారు. ఇంతకీ ఈ సిరీస్ ఉందా, అయిపోయిందా? డెలివరీ అయ్యే వరకు చెప్పారు. తర్వాత ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్నారా, ఆపేస్తున్నారా? నెక్స్ట్ సిరీస్ ఏం స్టార్ట్ చేస్తున్నారు? స్టార్ట్ చేస్తే ఏం సిరీస్ స్టార్ట్ చేస్తారు? నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో చెప్పకుండా మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, వేరే కంటెంట్ లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చాలా మంది అడుగుతున్నారు. మరికొందరు అయితే మీరు చేసే వంటల రెసిపీలు అన్నీ బాగుంటాయి, మీరు చేసే రెసిపీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ తీయండి అని, బేబీ ఫుడ్ రెసిపీస్ చెప్పండి అని. లైఫ్ జర్నీ చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది, నెక్స్ట్ వీడియోస్ అన్నిటితో కూడా కంటిన్యూ చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకు అసలు నిజంగా ఏది స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. తోడు మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ చాలా మంది వాళ్ళకున్న డౌట్స్ అన్ని అడుగుతున్నారు. అలాగే చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కూడా చెప్పుకుంటూ వాళ్ళ స్టోరీని కూడా నా వీడియోస్ లో చెప్పమని అడుగుతున్నారు. అందుకని వాళ్ళ స్టోరీస్ అన్నింటినీ కూడా నేను వీడియోస్ లో షేర్ చేస్తున్నాను మీ అందరితో. ఈ 2-3 డేస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ ఆర్ నెక్స్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా చాలా మంది అడుగుతున్నారు డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఉండాలంటే టిప్స్ చెప్పండి అని, బేబీని కేరింగ్గా ఎలా చూసుకోవాలి అని, అండ్ మన హెల్త్ మనం ఎలా కాపాడుకోవాలి డెలివరీ తర్వాత, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పండి అక్క నెక్స్ట్ మీ వీడియోస్లో అడుగుతున్నారు. తప్పకుండా షేర్ చేస్తాను. యాక్చువల్లీ మీరు అందరూ అడుగుతున్నవన్నీ కూడా యూస్ఫుల్ కంటెంటే, కాకపోతే అన్నీ ఒకేసారి చెప్పలేను కదా, ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను. అన్నట్టు మీరు నెక్స్ట్ ఏ కంటెంట్ చూడాలనుకుంటున్నారు, ఏ సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఎక్కువగా దేనికి ఓట్స్ వస్తే అదే కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.